మార్నింగ్ కాదు. ఈరోజు మనం కౌటిల్య అర్థశాస్త్రంలో 4వ అధికరణంలో అధ్యాయం 2 గురించి తెలుసుకున్నాం. అందులో ప్రకరణం 77 వైదేహిక లక్షణం. సంస్థాధ్యక్షుడు సొంత మూలని రుజువైన పాత వస్తువుల తాకట్టును విక్రయమును పణ్యస్థానంలో మార్కెట్టులో ఏర్పాటు చేయవలెను. తులామానములందు మోసము జరుగును కావున అతడు వాటిని పరిరక్షించవలెను. పరిమాణి ద్రోణములో అరపరము తగ్గినను హెచ్చినను దోషము కాదు. ఫలము తగ్గినను హెచ్చినను 12 పనముల దండము. ఇంతకంటే ఫలము హెచ్చినప్పుడు తగ్గినప్పుడు విధించవలసిన దండమును దీని నుండి తీసుకొనవలెను. 1 తులములో 1 కర్షము తగ్గినను హెచ్చినను దోషము కాదు. 2వ కర్షకములో తగ్గిన హెచ్చినను దండము 6 పనములు. అటు తర్వాత కర్షము చొప్పున హెచ్చు తగుల విషయము దీని నుండి తెలుసుకొనవలెను. 1 ఆడకములో అర్ధ కర్షము తగ్గినను హెచ్చినను దోషము లేదు. 1 కర్షము తగ్గినను హెచ్చినను దండము 3 పనములు. అటు తర్వాత కర్షము చొప్పున హెచ్చు తగ్గుల విషయము దీని నుండి తెలుసుకొనవలెను. దీని నుండి తక్కిన తులామానముల హెచ్చు తగ్గుల సంబంధించిన దండములు ఊహించుకొనవలెను. హెచ్చు తులామానములతో గాని తక్కువ తులామానంతో గాని అమ్ము వర్తకునికి వీటికి 2 దండము. లెక్కపెట్టి అమ్ము వస్తువుల విషయంలో మూల్యములలో 8వ వంతు వరకు మోసము చేయువానికి 96 పనముల దండం. తక్కువ రకపు కట్టె, లోహములు, రత్నములు, త్రాళ్ళు, చర్మములు, మట్టి, నూనె, పట్ట, రోమములతో చేయబడిన వస్తువులను మేలు రకములని అమ్మిన వర్తకునికి మూల్యమునకు 8 రెట్లు దండం. సారహీనముగా వస్తువును సారవంతమనియు ఒక జాతికి చెందినవానని ఇంకొక జాతికి చెందినదనియు ఒక వస్తువుకు కొత్తిమగు రంగు వేసియు అందులో ఏదియో ఒక మోసము చేయని ఒక వస్తువు మూతమును మార్చి విక్రయించు వర్తకుడికి తాకట్టు పెట్టిన రక్తకుడికి గాని స్వల్ప మూల్యము గల వస్తువు విషయమున 54 పనములు 1 పనము విలువ గల వాటి విషయమున దీనికి 2 రెట్లు 2 పనముల విలువ గల వాటికి విషయమున 200 పనముల దండమునిచ్చి ఉన్నాను. విలువ ఇంతకంటే హెచ్చినప్పుడు ఇచ్చుకొనవలసిన దండము దీని నుండి ఊహించుకొనవలెను. కారువులు శిల్పులు కలిసి పని యొక్క నాణ్యములను లోపము కలిగించలను లాభము నధిక్రమించు గాని క్రయ విక్రయములకు అడ్డుపడిన వేషం 1000 పనముల దండము చెల్లించను. ఇదే విధంగా వర్తకులు కలిసి వస్తువులను రాకుండా చేసిన వాటిని అధిక ధరలకు అమ్మినను 1000 పనముల దండము చెల్లించను. తూనికలో గాని కొలతలో గాని ధరలో గాని పన్నులో గాని వ్యత్యాస మూల విషయములో గాని తూకము వేయకుండా గాని కొలగారి గాని హస్తాల ఘనమూలమున 1 పనం విలువ గల వస్తువుల్లో 8 వంతుల వ్యత్యాసమును కలిగించిన దండము 200 పనములు. దీని నుండి 2 పనము చొప్పున దండమును వృద్ధి చేయవలసిన సందర్భము ఊహించుకొనవలెను. ధాన్యములు, నూనెలు, క్షారములు, లవణములు, గంధములు, ఔషధములు మొదలగు ద్రవ్యములతో సమవర్ణముల గల వస్తువులు కలిపిన ఎడల దండకుడు తనకు ప్రతిదినము వచ్చే మొత్తపు ఆదాయమును లెక్క వేసి అంగీకారంతో ఏజెంట్లు అనుభవించదగిన దినమొత్తమును నిర్ణయించవలెను. కొనువాడు అమ్మువాడు వీరి మధ్య ఉండిపోయినది ఆదాయంలో చేరదు. అది ఆదాయకరము కంటే భిన్నమైనది. అనుమతించినప్పుడు ధాన్యములను పణ్యములను వారు కూడబెట్టినట్లు మరి ఒక విధమున వారు కూడబెట్టిన దాన్ని పణ్యాధ్యక్షుడు సాధించపరచుకోవచ్చును. ప్రజలు లాభము పొందినట్లు ధాన్యములను పణ్యములను విక్రయించు అతడు వ్యాపారం చేయను. అతడు కొనుగోలు ధరను నిర్ణయించి స్వదేశీ వస్తువుల విషయమున 100కి 5 చొప్పున పరదేశీ వస్తువుల విషయమున 100కి 10 చొప్పున లాభం వచ్చినట్లు అమ్ముటకు అనుమతించవలెను. అంతకంటే ఎక్కువ ధరకు అమ్మినప్పుడు కానీ క్రయ విక్రయములలో కానీ ఎక్కువ లాభం సంపాదించినప్పుడు 100కి 5 పనములు అధిక లాభములకు దండము 200 పనములు. ధరను ఎక్కువ చేసినప్పుడు చెల్లించవలసిన దండము దీన్ని బట్టి ఊహించుకొనవలెను. వీరు కలిసి కొనినట్టి వస్తువు అమ్మకమును కానప్పుడు మరి ఎవరైనా కలిసి కొనుట అనుజ్ఞయకూడదు. అట్టి వస్తువులు చెడిపోయినప్పుడు అతడు వారిని అనుగ్రహించవలెను. వస్తువుల సరఫరా మితిమీరినప్పుడు వాటిని పణ్యాధ్యక్షుడు ఏకముగా చేసి
ఒకే చోట అమ్మవలేను. వీటి అమ్మకము పూర్తి కానంత వరకు మరెవరికి ఎట్టి వస్తువులను అమ్మరాదు. దీనికి మూలంగా దినకూలిని పుచ్చుకొని ఏజెంట్లు వీటిని ప్రజల లాభములకై అమ్మవలెను. దేశాంతరం నుండి కాలాంతరం నుండి వచ్చిన సరుకుల విషయమున పన్యాధ్యక్షుడు పెట్టుబడి, ఉత్పత్తి, శుల్కము, వడ్డీ, అద్దె, ఇతరములైన